నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైసీపీ నాయకులు చేసిన ఏదైతే వాళ్ళ యొక్క అవినీతి ఏదైతే ఉందో రోజు రోజుకి తవ్వే కొద్ది బయటపడుతున్న పరిస్థితి. 5 సంవత్సరాల్లో బ్రేక్ దర్శనాల కోసం 3,000 కోట్ల రూపాయలు వాళ్ళు స్వాహా చేశారు. ఎవరైతే భక్తుల నుంచి వాళ్ళు తీసుకున్న పరిస్థితి సార్. ఎలా చూడొచ్చు సార్ ఈ అంశాన్ని? అస్థి పంజరాలు బయటపడ్డట్టు బయటపడుతున్నాయి. ఏంటి, శ్మశానంలో గనక తవ్విన కొద్దీ జగన్మోహన్ రెడ్డి, ఆయన మినిస్టర్స్, అతని ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లలో ఏ విధంగా ప్రతి విషయంలో కూడా కుంభకోణాలకు పాల్పడ్డాం. చివరికి తిరుమల శ్రీవారి దర్శనంలో కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఎలా ఆ టికెట్స్ని దుర్వినియోగం చేశారో మనం చూసాం. ఎందుకంటే ఎవరిని కదిలించినా 30 మంది 25 మందితో దర్శనాలు వాళ్ళతో పాటుగా. అంతేకాదు, అసలు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ఎమ్మెల్యే నీకు 20 సార్లు 12 సార్లు 19 సార్లు వెళ్ళటం. నిజంగా వీళ్ళకి భక్తి, దేవుడి మీద భక్తి, డబ్బుల మీద భక్తి అనేది జనానికి తెలిసిపోయింది. అందుకే ఈ తీర్పు ఇచ్చింది కూడా. ఎందుకంటే ఆ మధ్య సోషల్ మీడియాలో మనం చూసాం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను ఇచ్చినటువంటి రికమెండేషన్ లెటర్, ఎంతమంది పేర్లు ఉన్నాయి దానిలో? 46 మంది పేర్లు ఉన్నాయి. ఒక్క రికమెండేషన్ లెటర్లో 46 మంది పేర్లు. అంటే 15 కుటుంబాలు ఒక లెటర్ మీద వెళ్ళినట్టు. ఒక్కొక్క ఫ్యామిలీ అండ్ 4, ఒక్కొక్క ఫ్యామిలీ అండ్ 5 అట్లా ఇచ్చుకుంటూ. అంటే ఏంటి, వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని ఈ రికమెండేషన్ లెటర్స్ అమ్ముకున్నట్టే కదా. అవునండి. అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది ఏదో ఒకటి సోషల్ మీడియాలో వచ్చింది. ఆమె రోజా, ఎవరు, టూరిజం మినిస్టర్, అసలు ఆమె 22 సార్లు వెళ్ళింది. మొత్తం లెగిస్తే అక్కడే కనపడుతుంది సార్ ఆవిడ. మనం ఏమనుకున్నాం, అంత భక్తురాలు అనుకున్నాం. 22 సార్లు ఆమె వెళ్ళిన ప్రతిసారి 25-20 మందిని తీసుకెళ్తుందంట. ఆమెతో దర్శనాలు సరే, ఆ దర్శనాలు కాదు. ఆ తర్వాత ఆమె ఇంకా రికమెండేషన్ లెటర్స్ పెద్ద ఎత్తున కౌంటర్స్ పెట్టుకుని తను ఇచ్చే లెటర్స్, తన భర్త సెల్వమణి, తన అన్నదమ్ములు 2 అన్నలు వాళ్ళ లెటర్స్, ఎలా వీళ్ళు తిరుపతి దర్శనాలను కానీ తిరుపతిని ఒక అవినీతి వనరుగా మార్చుకున్నారు. దురదృష్టం అన్నమాట. ఇంతవరకు ఇన్ని ప్రభుత్వాలు మనం చూసాం, కానీ ఏ ముఖ్యమంత్రి, ఏ అధికార పార్టీ ఇంతగా దుర్వినియోగం చేసిన దాఖలాలు లేవు. అసలు ఆ టీటీడీ చైర్మన్షిప్ ఎవరు, ఫస్ట్ టర్మ్ సుబ్బారెడ్డి గారు, తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి. అతను ఒక 2 ఏళ్ళు, ఇతను ఒక 3 ఏళ్ళు మేసేశారు. ఏది, ఆ ఇంజనీరింగ్ పనులు చూసాం. ఆ ఇంజనీరింగ్ పనులు మామూలుగా మరమ్మతులు కానీ, నీకు ఆ సత్రాలు ఇవన్నీ కూడా రిపేర్లు కానీ, ఇంజనీరింగ్ పనుల బడ్జెట్ ఎంత ఉంటుంది సంవత్సరానికి? 130 కోట్లు ఉంటుంది, 140 కోట్లు. అట్లాంటిది 3,000 కోట్లు లాగి పారేశారు. 1000 కోట్లేమో సుబ్బారెడ్డి తింటే 2,000 కోట్లు భూమన భోంచేసాడు అనమాట. అంటే వీళ్ళ కమిషన్ల కక్కుర్తి కోసం అక్కడ స్వామివారి డబ్బు, అది భక్తులు ఇచ్చినటువంటి డబ్బు అనమాట. తిరుమల స్వామివారి డబ్బుని వీళ్ళిట దిగమింగారంటే, ఇప్పుడు ఆ ఇంజనీరింగ్ పనులు మనం అనుకున్నది, గత ప్రభుత్వం గోవిందరాజస్వామి సత్రం నీకేం జరిగింది, మొత్తం అంతా వాళ్ళు మరమ్మతులు చేశారు, సిద్ధం చేశారు. పూర్తిగా బాగు చేసిన ఆ సత్రం కూలగొట్టేసి 600 కోట్లు దానికి టెండర్ పిలిచారు. 600 కోట్లు అది కూలేసి టెండర్ పిలిచినప్పుడు దానికి ముందు మరి ఆ మరమ్మతులు వేస్ట్ కదా. అవును, చేయటం ఎందుకు అసలు? అది అదే కాదు, ఇప్పుడు వీళ్ళు పెద్ద ఎత్తున ఆ స్విమ్స్ దాంట్లో కూడా అన్నీ చక్కగా ఉన్నటువంటి బ్లాకులు మొత్తం కూలేసి అది 300 కోట్లకి ఇచ్చేశారు. పర్ఫెక్ట్గా ఉన్నటువంటి బ్లాక్స్ని కూలేసిన వాటిని మళ్ళీ కట్టుబడికి 300 కోట్లు. అంటే ఎలా గత 5 ఏళ్లలో తిరుమల తిరుపతిలో ఎంతగా వీళ్ళు లాగేశారంటే, మఠాలు, ఇప్పుడు ఆయన శారదాపీఠం, ఆయన స్వామి స్వరూపానంద, ఆయనకు మఠం ఇచ్చారు. అక్కడ ఆయనకి ఇచ్చిన అనుమతి ఎంతవరకు? 5,000 స్క్వేర్ ఫీట్కి ఇస్తే ఆయన 10,000 అడుగులు కట్టేశాడు. ఇప్పుడు ఇవాళ అవి కూల్చేయమంటారు.
వీళ్ళు ఎంత పెద్ద ఎత్తున అసలు శారదా పీఠానికి అక్కడ ఇవ్వడం ఏంటి, ఎవరిని అడిగి, దానికి ఒక ఈ నామ్స్ నిబంధనలు ఉండవా, ఇచ్చిన అనుమతులు ఎంత, మీరు కట్టింది ఎంత. ఇప్పుడు అక్కడ టీడీఆర్ బాండ్స్ అదొక పెద్ద స్కామ్. భూమన కరుణాకర్ రెడ్డి కొడుకుని మున్సిపల్ చైర్మన్ గా గెలిపించడం కోసం టీటీడీ డబ్బులన్నీ తిరుపతిలో రోడ్లకి వీటికి పెట్టేసేసుకుని పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకుని ఆ డబ్బుని మళ్ళీ ఎలక్షన్లో ఖర్చు పెట్టి కొడుకుని గెలిపించాలన్న పాటలు. అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అది తూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అదో పెద్ద స్కాము. ఆ తండ్రి కొడుకులు దోచేశారు, ఈ తండ్రి కొడుకులు దోచేశారు స్వామివారిని. పాపం ఏడుకొండల వాడు ఏం చేస్తాడు, అన్నిటినీ చూస్తున్నాడు మౌనంగా. కొట్టాల్సిన దెబ్బ జనంతో కొట్టించేశారు. భక్తులే ఇవాళ వీళ్ళకి గుండు కొట్టారనమాట. అవును. ఇంకోటి సార్, అంటే ఇప్పుడే వస్తున్న వార్తలను బట్టి చూస్తే అశోక గజపతి రాజు గారు టీటీడీ చైర్మన్గా ఆయన్ని వచ్చే అవకాశం ఉంది అన్నట్టు అంటున్నారు. ఒకవేళ అశోక్ గజపతి రాజు లాంటి ఒక నీతివంతమైన నాయకుడు ఎవరన్నా వస్తే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం కొంచెం బాగుండే అవకాశం ఉంటుంది అని చెప్పి అనుకోవచ్చు అంటారు. మంచిదే. అశోక్ గజపతి రాజు లాంటి వ్యక్తుల్ని టీటీడీ బోర్డు చైర్మన్ చేస్తే అంతకన్నా ఆనందం ఏముంది, భక్తులందరికీ ఆనందమే. ఎందుకంటే గజపతి రాజుల కుటుంబం, వాళ్ళ నాన్న పివిజి రాజు పూసపాటి, వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున దేవాలయాలకి వాళ్ళ ఆస్తులే ధారపోసారో మనకు తెలుసు అన్నమాట. దగ్గర దగ్గర 12,000 ఎకరాలు వాళ్ళు విరాళంగా ఇచ్చారు. మాన్సాస్ ట్రస్ట్ ఒక ట్రస్ట్ను పెట్టి అక్కడ విద్యార్థులకి విద్యా బోధన కానీ, సింహాద్రి అప్పన్నకి వాళ్లే ధర్మకర్తలు అనమాట. ఇప్పుడు ఆ గంధం తీసేటప్పుడు చందనోత్సవాలకి ఇదే కుటుంబం ప్రతిసారి వెళ్తుంది అభిషేకాలకి. ఆయన బాధితుడే. అశోక్ గజపతి రాజు జగన్మోహన్ రెడ్డి ఎంత ఆయన్ని వేధించారో ఆ కుటుంబాన్ని మనం చూసాం. మంచి చేసేటువంటి మాన్సాస్ ట్రస్ట్ని ఎంత హింస పెట్టారో, ఆ వయసులో దానాలు చేసినటువంటి కుటుంబాన్ని, చదువులు చెప్పించినటువంటిది, దేవాలయాలకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని విజయసాయి రెడ్డి అక్కడ చేరి ఎంతగా చేయాల్సినంత చెడు ఎలా చేశాడో మనం చూసామన్నమాట. దాని ఫలితమే ఇవాళ ఈ ఘోర పరాజయం అన్నమాట. చిత్తుగా ఓడిచ్చారు. సింహాద్రి అప్పన్న, శ్రీశైలం మల్లన్న, తిరుమల ఏడుకొండల స్వామి, కనకదుర్గమ్మ, విజయవాడ అందరూ ఏకమైపోయి జగన్మోహన్ రెడ్డిని పాతేశారు. ఒక రకంగా చెప్పాలంటే జనమే కాదు, దేవుడు కూడా అంత కోపం వచ్చింది. కాబట్టి ఆ సునామీలో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేయటం అంటే ఇది దేవుడికే తెలియాలన్నాడు కదా. అవును. జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఆయన ఏమన్నాడు, తన పరాజయం సంబంధించి అనుమానాలు ఉన్నాయి, ఆధారాలు లేవు, ఏం జరిగిందో దేవుడికే తెలుసు అన్నాడు. దేవుడే చెప్తున్నాడు కదా, తిరుమలలో మీరు చేసినటువంటి అవినీతి కుంభకోణాలు, సుబ్బారెడ్డి కానీ, భూమన కానీ, చెవిరెడ్డి కానీ, సింహాద్రి అప్పన్న దగ్గర వీళ్ళు చేసినటువంటి చండాల పనులు, 1000 ఎకరాలు దానం ఇచ్చినటువంటి అశోక్ గజపతి రాజు పైన కేసులు పెట్టి ఆ రామ తీర్థంలో రాముడి తల నరికేసిన పరిస్థితుల్లో, కనకదుర్గమ్మ వెండి సింహాలు ఎత్తుకుపోయిన పరిస్థితి విజయవాడలో, శ్రీశైల మల్లన్న అక్కడంతా అన్యమత ప్రచారం చేసి ఏ విధంగా అక్కడ మనం చూసాము. అక్కడ పుస్తకాల్లో కూడా క్రైస్తవ మతంకి సంబంధించిన స్తోత్రాలు పెట్టినటువంటి దాఖలాలు. వీళ్ళు చేసిన పిచ్చి పనులు మామూలు పనులు కాదన్నమాట. పాపం ఇవాళ మింగేసింది అన్నాడు రేవంత్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలే జగన్మోహన్ రెడ్డిని మింగేశాయి అన్నాడు అనమాట.